హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా, పిండిని పులియబెట్టకుండా అప్పటికప్పుడు దోశ పిండి లేకపోయినా కానీ క్రిస్పీగా దోశలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి దానికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని కూడా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ రెండిటి కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తింటుంటే అలా 4, 5 తినాలనిపిస్తుందండి. అప్పటికప్పుడు ఇంట్లోనే టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఇలాంటి దోశ తిన్నారంటే ఇన్స్టెంట్గా చేసినా కానీ ఎవ్వరు నమ్మరండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసే ఈ క్రిస్పీ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను దోశ కోసము చట్నీని రెడీ చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి. పల్లీలను ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 8 నుంచి 9 దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు దాకా పుదీనా కూడా వేసుకోవాలండి. ఇలా పుదీనా కరివేపాకు వేస్తే చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అయినా సరే. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు చూడండి, అది వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు దాకా మనం పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా 3-4 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక చిన్న లెమన్ సైజు, చిన్నదంటే చిన్న ముక్క వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే పులుపు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పులన్నిటినీ దీంట్లో వేసుకోవాలండి. పల్లీలు మొత్తం వేసుకొని ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మనం బరకగా గ్రైండ్ చేసుకుంటే హోటల్ టేస్ట్ వస్తుందండి. చట్నీకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెత్తగా మనం గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. ఇలా కాస్త బరకగా ఉండాలి, పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ కడిగి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ వేసుకొని చట్నీని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా మీడియంగా ఉండాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఉప్పులు వేయలేదు దీంట్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ డబుల్ అవుతుంది దీనికి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే పోపును ప్రిపేర్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 తుంచి వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోపును ప్రిపేర్ చేసుకోవాలండి. మాడితే టేస్ట్ పోతుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకోవాలండి. ఒక 7-8 దాకా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మనం చట్నీలోకి వేసుకోవాలి. ఇలా చట్నీలో మొత్తం పోపు వేసుకొని ఇప్పుడు మనం ఏ బ్రేక్ఫాస్ట్లో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశలో, దేనిలో, వడలో కూడా తీసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, చాలా కమ్మగా ఉంటుందండి ఈ దోశలు అయితే.
ఇప్పుడు ఈ చట్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా దోశను మనం రెడీ చేసుకుందాము. ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఒక 3 ఎండుమిరపకాయలు ముందుగా వేడి వాటర్లో నేను నానబెట్టుకున్నానండి ఒక 10-15 నిమిషాల పాటు. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యపు పిండి తీసుకోవాలండి. మీరు గ్లాసు గిన్నె దేంతోనైనా అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో శనగపిండి 1/2 కప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆలు తీసుకున్నానండి. ఇలా పైన చెక్కు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పచ్చి ఉన్నదండి ఇది ఆలు అయితే. పచ్చి ఆలుగడ్డను తీసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ సరిపోకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, కానీ ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఈనో వంట సోడా ఏమీ అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా బాగా ఉప్పును పిండిలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత కావాలంటే అంత. దోశ వేసే ప్రతిసారి మనము స్టవ్ని సిమ్లో ఉంచుకొని ముందుగా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు చక్కగా వస్తుంది. పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. అన్ని వైపులో మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి, ఇలా మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా బాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత వాటర్ వేసుకొని తర్వాత సిమ్లో ఉంచి మాత్రమే దోశ వేసుకోవాలండి. ఇదైతే తప్పకుండా గుర్తుంచుకోవాలి. అప్పుడే మనకు దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. మంచిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంచక్క కలర్ వస్తుందండి ఇలా చేస్తే. ఇక్కడ నేను 2 దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరురుతాయండి. అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా వేడి సర్వ్ చేస్తే ఒక 4-5 తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా చేసినా కానీ టేస్ట్ అయితే భలే ఉంటుందండి. ఈ చట్నీతో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీగా ఇంకా ఇన్స్టెంట్గా టేస్టీగా ఉండే ఈ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తెలుస్తుంది ఎంత బాగుందో. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ చట్నీ కాంబినేషన్తో అయితే భలే ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.